హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. నా హ్యాపీనెస్‌కి కారణం మీకు కూడా తెలుసు కదండీ. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్, టైటిల్ చూసే వచ్చుంటారు కదా! నా ఛానల్‌కి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి. నేను అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది. ఇంట్లో ఉండి నేను సంపాదించిన సంపాదనండి. చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను? ఎన్ని నెలలకి మానిటైజేషన్ అయింది? నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, అలాగే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఇంకా ఛానల్ ఆపేద్దాం అని అనుకునే వారికి, అలాగే నాలాగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి కొంచెం ఇన్స్పిరేషన్‌గా, మోటివేషనల్‌గా ఉంటుందండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను నెక్స్ట్ మంత్‌కి 1 ఇయర్ అవుతుందండి. ఆగస్ట్ నెలలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున నేను ఈ ఛానల్‌లో ఫస్ట్ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాననమాట. మొదటి శ్రావణ శుక్రవారం రోజున చక్కెర పొంగలి ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నానండి. అదే నేను ఒక చిన్న షార్ట్ వీడియో లాగా తీసుకొని ఫస్ట్ వీడియో అప్పుడు అప్లోడ్ చేశాననమాట. నేను స్టార్టింగ్‌లో అన్నీ ఎక్కువగా షార్ట్ వీడియోస్ పెట్టేదాన్ని. అలాగే కుకింగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టేదాన్నండి. ఈ ఛానల్ నేను కుకింగ్ వీడియోస్ కోసమే స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్‌లో ఈ ఛానల్ నేమ్ మీ తెలుగమ్మాయి లక్ష్మి అని ఉండేది కాదండి. తెలుగింటి రుచులు బై లక్ష్మి అని పెట్టుకున్నాననమాట. షార్ట్ వీడియోస్ ఎక్కువగా కుకింగ్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన 1 మంత్‌కి నేను ఆంధ్ర వెళ్ళానండి మావయ్య గారిని చూడడం కోసం. ఇంకా ఆంధ్ర వెళ్ళిన తర్వాత నా మేనకోడలు, మా అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా "నువ్వు వ్లాగ్స్ పెట్టు, మాట్లాడతావు కదా! వీడియోస్ తీస్తావు. వ్లాగ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండు. కుకింగ్ వీడియోస్‌తో పాటుగా వ్లాగ్స్ కూడా పెట్టు" అని నాకు సజెషన్స్ ఇచ్చారనమాట. ఇంక వాళ్ళు చెప్పిన తర్వాత నేను మినీ వ్లాగ్స్ కింద స్టార్ట్ చేశాను. అవి కూడా లాంగ్ వీడియోస్ ఏం పెట్టేదాన్ని కాదండి. ఫస్ట్ నేను మన శబరి అమ్మమ్మ గురించి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అమ్మమ్మకి మార్నింగ్ లేచిన తర్వాత అమ్మమ్మ ఏం చేస్తుంది అనేది ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా తీసి పెట్టాననమాట. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి వితిన్ 1 మంత్ లోపే ఆ వీడియోకి ఒక 5,000,000 వ్యూస్ వరకు వచ్చాయండి. అప్పుడు చాలామందికి నాకొక ఛానల్ ఉందని తెలిసింది. ఆ ఒక్క వీడియోతోనే నాకు 20,000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చేసారు. ఇంకా శబరి అమ్మమ్మ వీడియో బాగా వైరల్ అయిన తర్వాత నా ఛానల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిందండి. ఇంక నేను విలేజ్‌లో ఏ చిన్న షార్ట్ వీడియో తీసి పెట్టినా సరే అది బాగా వైరల్ అయ్యేది. బాగా వ్యూస్ వచ్చేవన్నమాట. ముఖ్యంగా శబరి అమ్మమ్మ గురించి ఏ చిన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా సరే దానికి లక్షల్లో కానీ, మిలియన్స్‌లో కానీ వ్యూస్ వచ్చేవి. ఆ విధంగా నాకు 3 మంత్స్ లోపే 9,000,000 వ్యూస్ అయితే వచ్చేసాయండి. ఇంకా 3 మంత్స్ లోపే మనకి షార్ట్స్ ద్వారా 10,000,000 వ్యూస్ వస్తే గనక ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. అదే లాంగ్ వీడియోస్ ద్వారా అయితే మనకి 4,000 అవర్స్ రావాలండి. 4,000 అవర్స్ కంప్లీట్ అవ్వాలనమాట. ఇంకా 3 మంత్స్ లోపే నాకు 10,000,000 వ్యూస్ కంప్లీట్ అయిపోతాయి. ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది అనే హ్యాపీనెస్‌లో ఉన్నానండి. మెల్లమెల్లగా నేను లాంగ్ వీడియోస్ కూడా పెట్టేదాన్ని. వాటికి కూడా మంచి వ్యూస్ అనేవి వచ్చేవన్నమాట. ఇంకిలా ఛానల్ మంచి గ్రోత్‌లో ఉంది అనే టైంలో మావయ్య గారు చనిపోయారండి. సో, మావయ్య గారు చనిపోయిన వెంటనే మేము ఆంధ్ర వెళ్ళిపోయాము. ఇంకా ఆంధ్ర వెళ్ళిన తర్వాత నేను 1 ½ మంత్ వరకు కూడా నా ఛానల్‌లో ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయలేదండి. షార్ట్ వీడియో కానీ, లాంగ్ వీడియో కానీ, అట్‌లీస్ట్ ఒక కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టలేదనమాట 1 ½ మంత్ వరకు. నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చేసిన పెద్ద మిస్టేక్ అదేనండి. మనకి ఛానల్‌లో మంచి గ్రోత్‌లో ఉన్నప్పుడు వీడియోస్ పెట్టడం మానేసామనుకోండి, ఇంక తర్వాత మనం వీడియోస్ పెట్టినా పెద్దగా ఎవరు చూడరనమాట. 1 ½ మంత్ తర్వాత నేను వీడియోస్ పెట్టినా సరే, అసలెవ్వరు చూసేవారు కాదండి. ఛానల్ బాగా డౌన్ అయిపోయిందనమాట. షార్ట్స్ పెడితే వాటికి 100, 200 వ్యూసు. లాంగ్ వీడియోస్ పెట్టినా సరే అస్సలు వ్యూస్ వచ్చేవి కాదు. నాకు అంతకుముందు షార్ట్స్ ద్వారా 9.7 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. నేను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టుంటే గనక 10,000,000 వ్యూస్ కంప్లీట్ అయిపోయేవి. నాకు 3 మంత్స్ లోపే మానిటైజేషన్ కూడా అయిపోయేది. కానీ నేను వీడియోస్ పెట్టకపోవటం వల్ల 3 మంత్స్ దాటేసిందండి. 3 మంత్స్ దాటేసి 9.7 మిలియన్ వ్యూస్ కాస్త తగ్గిపోతూ వచ్చేసాయన్నమాట. ఎందుకంటే 3 మంత్స్ దాటేసింది కాబట్టి. ఆ విధంగా నేను వీడియోస్ పెట్టకపోవటం వల్ల మానిటైజేషన్ అనేది ఇంత లేట్ అయిపోయింది. ఇంకా నేను 1 ½ మంత్ గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ ఛానల్‌లో ఏ వీడియో పెట్టినా, షార్ట్ వీడియో పెట్టినా, లాంగ్ వీడియో పెట్టినా ఎవ్వరు పెద్దగా చూసేవారు కాదండి. అస్సలు వీడియోస్ వైరల్ అవ్వేవి కాదు. ఇంక నేనప్పుడు ఒక్కటి డిసైడ్ అయ్యానండి. ఈ ఛానల్‌లో చూసినా, చూడకపోయినా రెగ్యులర్‌గా అంటే ప్రతిరోజు షార్ట్ వీడియో కానీ, లాంగ్ వీడియో కానీ ప్రతిరోజు అప్లోడ్ చేయాలి.
3 మంత్స్ రెగ్యులర్‌గా కంటిన్యూగా అప్‌లోడ్ చేద్దాం. 3 మంత్స్ తర్వాత కూడా ఇదే విధంగా వ్యూస్ రాకుండా ఛానల్ డౌన్‌లో ఉంటే గనక ఛానల్ వదిలేద్దాం అని డిసైడ్ అయ్యానండి. నాకు ఆల్రెడీ ఇంకో ఛానల్ కూడా ఉంది. ఫస్ట్ ఛానల్ అది. ఆ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే అందులో వీడియోస్ పెట్టట్లేదు. ఇంకా 3 మంత్స్ ఇందులో వీడియోస్ పెడదాం. ఈ ఛానల్‌లో ఇలాగే డౌన్‌లో ఉంటే గనక దీన్ని వదిలేసి ఇంకా ఫస్ట్ ఛానల్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఆ ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయింది. ఆ ఛానల్ నుంచి నాకు మనీ కూడా వస్తుందండి. ఇంకా ఆ ఛానల్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఈ ఛానల్‌లో 3 మంత్స్ మాత్రం వీడియోస్ పెట్టి చూద్దాం అని ఇంకా 3 మంత్స్ వ్యూస్ వచ్చినా రాకపోయినా రెగ్యులర్‌గా కంటిన్యూస్‌గా అయితే వీడియోస్ పెట్టేదాన్ని. ఇంకా ప్రతిరోజు రోజుకు 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని. చూసినా, చూడకపోయినా, వైరల్ అవ్వినా, అవ్వకపోయినా ఇంకా రెగ్యులర్‌గా పెట్టాలి అని డిసైడ్ అయ్యాను. ఇంకా రోజుకి 2 షార్ట్ వీడియోస్ అయితే పెట్టేదాన్నండి. లాంగ్ వీడియోస్ వారానికి 1 లేదా 2 వీడియోస్ అట్లా పెట్టేదాన్ననమాట. పెద్దగా వ్యూస్ ఏమీ వచ్చేవి కాదు. తర్వాత మేము మార్చ్‌లో కాశీ వెళ్ళామండి. కాశీ యాత్ర చేశాం కదా! ఇంకా కాశీలో అంతా కూడా చాలా నీట్‌గా వీడియోస్ తీసుకొని నేను కాశీ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానండి. ఇంకా కాశీ వీడియోస్‌కి వ్యూస్ వచ్చాయండి. లాంగ్ వీడియోసే పోస్ట్ చేశాననమాట. రెగ్యులర్‌గా పోస్ట్ చేసేదాన్ని. రోజు విడిచి రోజు లేదంటే 2 రోజులకొక వీడియో. కాశీ వీడియోలో ఒక 5, 6 వీడియోస్ వచ్చాయండి. వాటన్నింటికి కూడా మంచి వ్యూస్ వచ్చాయి. ఇంకా కాశీ నుంచి వచ్చిన తర్వాత 2, 3 డేస్‌కే మేము ఆంధ్ర వెళ్ళాము. ఇంకా ఈ కాశీ వీడియోస్‌కి వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి కదండీ! అంటే ఇంకా కొంచెం ఛానల్ గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఆంధ్ర వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను వీడియోస్ తీసి పోస్ట్ చేశాను. వాటికి కూడా మంచి వ్యూస్ వచ్చాయండి. ఆ విధంగా నాకు లాంగ్ వీడియోస్ ద్వారా 4000 అవర్స్ కంప్లీట్ అయిపోయాయి. మానిటైజేషన్ కూడా అయిపోయింది. 2 మంత్స్ బ్యాక్ నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయిందండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కదండీ! యూట్యూబ్‌లో చాలా ఈజీగా వీడియోస్ అప్‌లోడ్ చేసేసి ఈజీగా డబ్బు సంపాదిస్తున్నారు అని. యూట్యూబ్‌లో అయినా సరే డబ్బులు ఎవరికీ ఊరికే రావండి. దానికి తగ్గ కష్టం ఖచ్చితంగా ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళని చదివిస్తూ, ఇంటి పని చేస్తూ, వీడియోస్ తీస్తూ, వాటిని ఎడిటింగ్ చేసి మీ దాకా తీసుకురావడానికి అంటే వీడియోస్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి వెనకాల మేము పడే కష్టం చాలా ఉంటుందండి. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ విధంగా మాకు యూట్యూబ్ నెల నెల శాలరీ రూపంలో ఇస్తుందనమాట. నెల నెల కొంతమందికి రాకపోవచ్చండి. మనకి యూట్యూబ్‌లో డబ్బులు డాలర్స్ రూపంలో వస్తూ ఉంటాయి. నెలకి ఇన్ని డాలర్స్ అని వస్తాయండి. $100 అయిన తర్వాత అవి మన అకౌంట్‌కొస్తాయన్నమాట. అలాగే యూట్యూబ్‌లో ప్రతి నెల ఒకే శాలరీ వస్తుందని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదండి. మనకి వ్యూస్‌ని బట్టి శాలరీ అనేది వస్తుందన్నమాట. వాచ్ టైమ్‌ని బట్టి, వ్యూస్‌ని బట్టి శాలరీ అనేది వస్తుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేనిచ్చే చిన్న చిన్న సజెషన్స్ ఏంటి అంటే, మీరు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్‌లో ఎక్కువగా షార్ట్ వీడియోస్ పెడుతూ ఉండండి. లాంగ్ వీడియోస్ కంటే కూడా మనకి షార్ట్ వీడియోస్‌కి రీచ్ అనేది ఎక్కువుంటుంది. షార్ట్ వీడియోస్ ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ కూడా బాగా వస్తారండి. మీకు ఛానల్ ఉంది అని జనాలకి తెలియాలి అంటే ఎక్కువగా మీరు షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉండండి. అంటే స్టార్టింగ్‌లో షార్ట్ వీడియోస్ పెడుతూ ఉండండి. తర్వాత మీకు షార్ట్ వీడియోస్‌లో వ్యూస్ బాగా వచ్చి సబ్స్క్రైబర్స్ బాగా పెరిగిన తర్వాత అప్పుడు లాంగ్ వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తూ ఉండండి. నేను మొదటిసారి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్‌తో స్టార్ట్ చేశానండి. అప్పుడు నాకు యూట్యూబ్ గురించి పెద్దగా ఏమీ తెలీదనమాట. మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత, ఆ పని చేస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తెలుస్తాయి కదండీ! అదేవిధంగా స్టార్ట్ చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. మనకేదైనా యూట్యూబ్‌లో డౌట్ వస్తే గనక చాలా టెక్ ఛానల్స్ ఉంటాయండి. ఏదైనా ఒక మంచి టెక్ ఛానల్‌ని మనం ఫాలో అవుతే గనక మనకి అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. మన డౌట్ ఏమైనా ఉంటే గనక మనం యూట్యూబ్‌లోకి వెళ్లి సెర్చ్ చేస్తే మనకి చాలా వీడియోస్ వస్తాయండి. సో, ఆ విధంగా నేను యూట్యూబ్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను ఛానల్‌లో స్టార్టింగ్‌లో అంటే ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా మధు రాక్ టెక్లాజికల్ అలాగే శ్రీధర్ గారి ఛానల్స్‌ని ఎక్కువగా ఫాలో అయ్యేదాన్ని. నాకేమైనా డౌట్ ఉంటే గనక వాళ్ళకి మెసేజ్ చేసినా కూడా వాళ్ళు నాకు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఈ సెకండ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏమైనా డౌట్ ఉంటే గనక ఎక్కువగా మాధురి గారిని అడుగుతూ ఉంటానండి. మాధురి గారి ఛానల్‌ని ఎక్కువగా ఫాలో అవుతున్నాననమాట. సెకండ్ ఛానల్‌కైతే. ఎందుకంటే మనం మగవాళ్ళతో మాట్లాడడానికి కొంచెం మొహమాట పడతాం కదండీ! ఏమైనా అడగాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మాధురి గారనుకోండి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడొచ్చు. నా సెకండ్ ఛానల్‌లో మానిటైజేషన్ కూడా నాకు మాధురి గారే చేసి పెట్టారండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఆవిడకి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తే ఆవిడ వెంటనే నాకు రిప్లై ఇస్తూ ఉంటారు.
ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏదైనా ఒక పని చేసి సక్సెస్ అవ్వాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి. ముఖ్యంగా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి. నేను 5 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అడిగానండి. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని. ఆయన వెంటనే ఓకే చెప్పారు. అలాగే నాకు ఎటువంటి కండిషన్స్ పెట్టలేదండి. ఈ రోజు వరకు కూడా ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు కదండీ! అదేవిధంగా ఇంట్లో ఉండి సక్సెస్ అయిన ప్రతి ఆడదాని విజయం వెనక తన హస్బెండ్ ఖచ్చితంగా ఉంటాడు. మా హస్బెండ్ సపోర్ట్ మాత్రమే కాదండి, నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా. అంటే మా అత్తయ్య గారు కానీ, మా మావయ్య గారు ఉన్నప్పుడు మా మావయ్య గారు కూడా నన్ను చాలా బాగా సపోర్ట్ చేసేవారు. అలాగే శబరి అమ్మమ్మ, నా మేనకోడళ్ళు, అలాగే ముఖ్యంగా మా అన్నయ్య వాళ్ళండి. నేను ఏ పని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా సరే, మా అన్నయ్య వాళ్ళని కూడా ఖచ్చితంగా సంప్రదిస్తాను. వాళ్ళు కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మా పెద్దన్నయ్య అయితే నాకు సలహాలు కూడా ఇస్తూ ఉంటాడండి. యూట్యూబ్‌లో నువ్వు ఇటువంటి వీడియోస్ పెట్టు, ఇవి పెడితే వ్యూస్ వస్తాయి, ఇవి పెడితే వైరల్ అవుతాయి అని నాకు ఐడియాస్ కూడా ఇస్తూ ఉంటాడు. ఇంతమంది సపోర్ట్ ఉండటం వల్ల నేను ఈ 2 ఛానల్స్‌లో ఎంతో కొంత సక్సెస్ అనేది సాధించగలిగాను. చాలా విషయాలు చెప్పాను కదండీ! మరి పేమెంట్ ఎంతొచ్చిందో చెప్పలేదు కదా! మళ్ళీ మీరు కామెంట్స్‌లో అడుగుతారు కదండీ! పేమెంట్ చెప్పలేదేంటండి అని. యూట్యూబ్‌లో మనకు ఎంత పేమెంట్ వచ్చింది అనేది డైరెక్ట్ చెప్పకూడదంటండి. కొన్ని ఛానల్‌కి కొంచెం ప్రాబ్లమ్ అవుతుందంట. అందుకని నేను ఇండైరెక్ట్‌గా చెప్తాను, అర్థం చేసుకోండి. నేను వేసుకున్న డ్రెస్ 2000 అయితే గనక, ఇటువంటి డ్రెస్సులు ఈ మనీతో నేను ఒక 6 డ్రెస్సులు కొనుక్కోవచ్చు. అంత అమౌంట్ అయితే వచ్చిందండి. మళ్ళీ నాకు ఎంత వచ్చింది అనేది కింద అస్సలు కామెంట్ చేయొద్దు. అది కూడా నాకు కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. నా ఛానల్ 1 ఇయర్ లోపే మానిటైజేషన్ అవ్వడానికి, పేమెంట్ రావడానికి వీటన్నింటికి మెయిన్ కారణం మీరేనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయటం వల్లే ఈరోజు నేను ఈ వీడియో చేయగలిగాను. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. వీడియో పెట్టిన వెంటనే ఒక్కొక్కరు చాలా మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారండి. రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉంటారనమాట. చాలా మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. మీరు పెట్టే కామెంట్సు, మీరిచ్చే లైకు ఇవే నాకు చాలా ఎంకరేజ్మెంట్‌గా ఉంటాయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. నా ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న ఒక చిన్న ఛానల్ అండి. మీ అందరి సపోర్ట్ నాకు ఇదే విధంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంతో కొంత మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే గనక యూట్యూబ్ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అండి. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక స్టార్ట్ చేయండి. ఎవరికీ భయపడకండి. మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మీకుంటే సరిపోతుంది. మీ హస్బెండ్ సపోర్టు, అలాగే మీ అత్తమామల సపోర్ట్ ఉండి మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక తప్పకుండా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. మీకు టాలెంట్ ఉండి, లక్ కూడా ఉంటే గనక ఛానల్ చాలా తొందరగా మానిటైజేషన్ అయిపోతుంది. ఇన్‌కమ్ కూడా వస్తుంది. మనం ఏదైనా పని స్టార్ట్ చేశాము అంటే అది సక్సెస్ అయ్యే వరకు అస్సలు వదిలిపెట్టకూడదండి. మనం గట్టిగా అనుకుంటే ఏ పనైనా జరిగిపోతుంది. సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా సరే సక్సెస్ అవుతుందండి. నాకు ఈ ఛానల్ చాలా తొందరగానే మానిటైజేషన్ అయిపోయింది. 1 ఇయర్ లోపే మానిటైజేషన్ అయిపోయింది. ఇన్‌కమ్ కూడా వస్తుంది. కానీ నాకు ఇంకో ఛానల్ ఉందని చెప్పాను కదండీ! ఆ ఛానల్ నేను స్టార్ట్ చేసి 4 ఇయర్స్ పైనే అయిందండి. ఆ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు 2 ఇయర్స్‌కి మానిటైజేషన్ అయింది. 2 ఇయర్స్ వరకు కూడా నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉన్నానండి. అంటే ఎక్కడ మానేయాలి అని అనుకోలేదనమాట. అది నాకొక హ్యాబిట్ లాగా అయిపోయింది. డబ్బుల కోసం కాకుండా నాకొక వర్క్ లాగా అయిపోయిందనమాట. ప్రతిరోజు వీడియోస్ అప్‌లోడ్ చేసేదాన్ని. 2 ఇయర్స్ తర్వాత నాకు మానిటైజేషన్ అయిందండి. నాకిప్పుడు ఆ ఛానల్ నుంచి కూడా ఇన్‌కమ్ వస్తుంది. అలా ఉంటుందండి యూట్యూబ్. ఏదో ఒక వీడియో మనం వీడియోస్ పెడుతూ ఉంటే ఏదో ఒక వీడియో తప్పనిసరిగా వైరల్ అవుతుంది. సో, ఏ పని కూడా మధ్యలో వదిలిపెట్టొద్దు. సక్సెస్ అయ్యే వరకు మీరు దానిపైన కాన్సంట్రేట్ చేయండి. యూట్యూబ్‌లో చాలామంది సక్సెస్ అవుతున్నారండి. మనం ఎందుకు అవ్వము అనే ఆలోచించుకోవాలనమాట. ఖచ్చితంగా మన ఆడవాళ్ళు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. సాధించండి మీరు కూడా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేయండి. రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టండి. సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.